మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని బుక్స్ చదివి ఇంట్రెస్ట్ పోతుంది. అదే పిక్చర్స్తో చూస్తూ గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ తెలంగాణ హిస్టరీ, గోండ్స్ ట్రైబల్ కల్చర్ గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఇండియా, అంటార్టికా, ఆస్ట్రేలియా ఈ అన్ని ప్లేసెస్ని మనం టుగెదర్ ఏమంటామంటే గోండ్వానా ల్యాండ్ అని అంటాం. ఎందుకంటే ఈ ప్లేసెస్లో గోండ్స్ అనే ట్రైబ్స్ని ఎక్కువ నోటీస్ చేస్తాం కాబట్టి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి పిక్చరైజేషన్ ఇది. మన తెలంగాణలో ఎక్కువగా గోండ్స్ ఆదిలాబాద్లో, కుమరంభీంలో ఉంటారు. సో తెలంగాణలో రిచెస్ట్ ట్రైబల్ కింగ్స్గా చెప్పుకునే వాళ్ళని రాజ్ గోండ్స్ అని అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ అసలు మన ఇండియాలో మనం ఎక్కువ ఫస్ట్ గోండ్స్ని ఎక్కడ నోటీస్ చేసినామంటే ఛత్తీస్గఢ్లోని బస్తార్ అనే ప్లేస్లో గోండ్స్ని ఫస్ట్ మనం నోటీస్ చేసినాం. సో ట్రైబల్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ఒక డ్రాయింగ్ వేశాను. ఇక్కడ ఈ అబ్బాయితో మాట్లాడుతుంది అనమాట. వీఆర్ కోయథూర్స్ ఆర్ కోయాస్. వీళ్ళకి ఇంకో నేమ్ ఏంటంటే గోండ్స్కి కోయథూర్స్ లేదంటే కోయాస్ అని అర్థం. వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూ బతుకుతారు, వాళ్ళ జీవనం సాగిస్తారు. అండ్ వీ లవ్ టు డెకరేట్ అవర్ సెల్స్ విత్ ఆక్స్ హార్న్స్. వాళ్ళు ఎద్దు యొక్క కొమ్ములతోటి వాళ్ళని లేదంటే వాళ్ళ ఇంటిని వాళ్ళ పరిసరాలని డెకరేట్ చేసుకోవడం ఇష్టపడతారు అనమాట. అండ్ వి వర్షిప్ నాగదేవత పెర్సిపెన్. ఇక్కడ నాగదేవతని వేసాను చూడండి. సో వాళ్ళు నాగదేవతని అలాగే పెర్సిపెన్ అనే గాడ్ని పూజిస్తారు. అండ్ వాళ్ళు మోస్ట్లీ ఫిడేల్ అండ్ ట్రంపెట్ని ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, వాళ్ళ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటంటే ధందారి ఫెస్టివల్ అనమాట. ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిడేలు ట్రంపెట్ వాయిస్తూ వాళ్ళ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ప్రధాన్స్ అంటే ఏంటంటే వీళ్ళలో ఒక టైప్, గోండ్స్లో ఒక టైప్, వాళ్ళు స్టోరీ టెల్లర్స్ అనమాట. వాళ్ళ స్టోరీ చెప్తూ బెగ్గింగ్ చేస్తూ జీవనం సాగిస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ గోండ్వానా ల్యాండ్ అండ్ గోండ్స్. ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ మళ్ళీ కావాలనుకుంటే ఎడ్యుటైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.